పాముగా మారుతున్న భార్య. భార్యాభర్తలు అన్నాక సహజంగా ఏదో చిన్న చిన్న గొడవలు కామన్ గా చూస్తూనే ఉంటాం. కొంతమంది అయితే ఆ గొడవ కాస్త పెద్దదిగా మారితే కుటుంబ సభ్యులకు చెప్పడమో లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇవ్వడమో ఇప్పటి వరకు చూసాం. అచ్చం అలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. అయితే కంప్లైంట్ ఇచ్చింది భార్య కాదు, భర్త. అది కూడా చాలా వింత కంప్లైంట్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదులు సాధారణంగా కరెంట్, నీళ్లు, రోడ్లు, రేషన్ కార్డుల వంటి సమస్యలపై ఉంటాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు విని అధికారులు నివ్వెరపోయారు. తన భార్య రాత్రిపూట పాముగా మారి తనను కాటు వేయడానికి ప్రయత్నిస్తోందని ఓ భర్త చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే మహమూదాబాద్ పరిధిలోని లోత్సా గ్రామానికి చెందిన మేరాజ్ అనే వ్యక్తి సమాధాన్ దివస్ అంటే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా మెజిస్ట్రేట్ ని కలిశాడు. అయ్యా, నా భార్య నసీమున్ రాత్రి అయితే చాలు పాములా మారిపోతుంది, నన్ను కాటు వేయడానికి వెంట పడుతోంది అని ఫిర్యాదు చేశాడు. తన భార్య వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఆమె తనను మానసికంగా తీవ్రంగా హింసిస్తోందని వాపోయాడు. ఇప్పటికే చాలా సార్లు తనను చంపడానికి ప్రయత్నించిందని, అయితే ప్రతిసారి తాను మెలకువతో ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డానని మేరాజ్ తెలిపాడు. నిద్రలో ఉన్నప్పుడు ఏదో ఒక రాత్రి తనను చంపేయగలదని భయం వ్యక్తం చేశాడు. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ కు లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదు సమర్పించాడు. ఈ వింత ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన జిల్లా కలెక్టర్ వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు దీని మానసిక వేధింపుల కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో వేగంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఇంకెంత మందిని కరుస్తుందో ఏమో అని ఒకరు వ్యాఖ్యానించగా, ఏమైనా నాగమణి దాచిపెట్టావా అని మరొకరు చమత్కరించారు. నీ పెళ్లి జీవితంలో శ్రీదేవి దొరికింది, చాలా అదృష్టవంతుడివి అంటూ 1986 నాటి నాగిన్ సినిమాలో నటి శ్రీదేవి పోషించిన ఇచ్చాధారి పాము పాత్రను గుర్తు చేస్తూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ విచిత్రమైన కేసులో అసలు నిజమేంటో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పాముగా మారుతున్న భార్య. భార్యాభర్తలు అన్నాక సహజంగా ఏదో చిన్న చిన్న గొడవలు కామన్ గా చూస్తూనే ఉంటాం. కొంతమంది అయితే ఆ గొడవ కాస్త పెద్దదిగా మారితే కుటుంబ సభ్యులకు చెప్పడమో లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇవ్వడమో ఇప్పటి వరకు చూసాం. అచ్చం అలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. అయితే కంప్లైంట్ ఇచ్చింది భార్య కాదు, భర్త. అది కూడా చాలా వింత కంప్లైంట్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదులు సాధారణంగా కరెంట్, నీళ్లు, రోడ్లు, రేషన్ కార్డుల వంటి సమస్యలపై ఉంటాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు విని అధికారులు నివ్వెరపోయారు. తన భార్య రాత్రిపూట పాముగా మారి తనను కాటు వేయడానికి ప్రయత్నిస్తోందని ఓ భర్త చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే మహమూదాబాద్ పరిధిలోని లోత్సా గ్రామానికి చెందిన మేరాజ్ అనే వ్యక్తి సమాధాన్ దివస్ అంటే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా మెజిస్ట్రేట్ ని కలిశాడు. అయ్యా, నా భార్య నసీమున్ రాత్రి అయితే చాలు పాములా మారిపోతుంది, నన్ను కాటు వేయడానికి వెంట పడుతోంది అని ఫిర్యాదు చేశాడు. తన భార్య వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఆమె తనను మానసికంగా తీవ్రంగా హింసిస్తోందని వాపోయాడు. ఇప్పటికే చాలా సార్లు తనను చంపడానికి ప్రయత్నించిందని, అయితే ప్రతిసారి తాను మెలకువతో ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డానని మేరాజ్ తెలిపాడు. నిద్రలో ఉన్నప్పుడు ఏదో ఒక రాత్రి తనను చంపేయగలదని భయం వ్యక్తం చేశాడు. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ కు లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదు సమర్పించాడు. ఈ వింత ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన జిల్లా కలెక్టర్ వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు దీని మానసిక వేధింపుల కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో వేగంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఇంకెంత మందిని కరుస్తుందో ఏమో అని ఒకరు వ్యాఖ్యానించగా, ఏమైనా నాగమణి దాచిపెట్టావా అని మరొకరు చమత్కరించారు. నీ పెళ్లి జీవితంలో శ్రీదేవి దొరికింది, చాలా అదృష్టవంతుడివి అంటూ 1986 నాటి నాగిన్ సినిమాలో నటి శ్రీదేవి పోషించిన ఇచ్చాధారి పాము పాత్రను గుర్తు చేస్తూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ విచిత్రమైన కేసులో అసలు నిజమేంటో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పాముగా మారుతున్న భార్య. భార్యాభర్తలు అన్నాక సహజంగా ఏదో చిన్న చిన్న గొడవలు కామన్ గా చూస్తూనే ఉంటాం. కొంతమంది అయితే ఆ గొడవ కాస్త పెద్దదిగా మారితే కుటుంబ సభ్యులకు చెప్పడమో లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇవ్వడమో ఇప్పటి వరకు చూసాం. అచ్చం అలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. అయితే కంప్లైంట్ ఇచ్చింది భార్య కాదు, భర్త. అది కూడా చాలా వింత కంప్లైంట్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదులు సాధారణంగా కరెంట్, నీళ్లు, రోడ్లు, రేషన్ కార్డుల వంటి సమస్యలపై ఉంటాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు విని అధికారులు నివ్వెరపోయారు. తన భార్య రాత్రిపూట పాముగా మారి తనను కాటు వేయడానికి ప్రయత్నిస్తోందని ఓ భర్త చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే మహమూదాబాద్ పరిధిలోని లోత్సా గ్రామానికి చెందిన మేరాజ్ అనే వ్యక్తి సమాధాన్ దివస్ అంటే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా మెజిస్ట్రేట్ ని కలిశాడు. అయ్యా, నా భార్య నసీమున్ రాత్రైతే చాలు పాములా మారిపోతుంది, నన్ను కాటు వేయడానికి వెంటపడుతోంది అని ఫిర్యాదు చేశాడు. తన భార్య వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఆమె తనను మానసికంగా తీవ్రంగా హింసిస్తోందని వాపోయాడు. ఇప్పటికే చాలా సార్లు తనను చంపడానికి ప్రయత్నించిందని, అయితే ప్రతిసారి తాను మెలకుతో ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డానని మేరాజ్ తెలిపాడు. నిద్రలో ఉన్నప్పుడు ఏదో ఒక రాత్రి తనను చంపేయగలదని భయం వ్యక్తం చేశాడు. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ కు లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదు సమర్పించాడు. ఈ వింత ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన జిల్లా కలెక్టర్ వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు దీని మానసిక వేధింపుల కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో వేగంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఇంకెంతమందిని కరుస్తుందో ఏమో అని ఒకరు వ్యాఖ్యానించగా, ఏమైనా నాగమణి దాచిపెట్టావా అని మరొకరు చమత్కరించారు. నీ పెళ్లి జీవితంలో శ్రీదేవి దొరికింది, చాలా అదృష్టవంతుడివి అంటూ 1986 నాటి నాగిన్ సినిమాలో నటి శ్రీదేవి పోషించిన ఇచ్ఛాధారి పాము పాత్రను గుర్తు చేస్తూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ విచిత్రమైన కేసులో అసలు నిజమేంటో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పాముగా మారుతున్న భార్య. భార్యాభర్తలు అన్నాక సహజంగా ఏదో చిన్న చిన్న గొడవలు కామన్ గా చూస్తూనే ఉంటాం. కొంతమంది అయితే ఆ గొడవ కాస్త పెద్దదిగా మారితే కుటుంబ సభ్యులకు చెప్పడమో లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇవ్వడమో ఇప్పటి వరకు చూసాం. అచ్చం అలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. అయితే కంప్లైంట్ ఇచ్చింది భార్య కాదు, భర్త. అది కూడా చాలా వింత కంప్లైంట్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదులు సాధారణంగా కరెంట్, నీళ్లు, రోడ్లు, రేషన్ కార్డుల వంటి సమస్యలపై ఉంటాయి. కానీ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు విని అధికారులు నివ్వెరపోయారు. తన భార్య రాత్రిపూట పాముగా మారి తనను కాటు వేయడానికి ప్రయత్నిస్తోందని ఓ భర్త చేసిన ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే మహమూదాబాద్ పరిధిలోని లోత్సా గ్రామానికి చెందిన మేరాజ్ అనే వ్యక్తి సమాధాన్ దివస్ అంటే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా మెజిస్ట్రేట్ ని కలిశాడు. అయ్యా, నా భార్య నసీమున్ రాత్రైతే చాలు పాములా మారిపోతుంది, నన్ను కాటు వేయడానికి వెంటపడుతోంది అని ఫిర్యాదు చేశాడు. తన భార్య వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఆమె తనను మానసికంగా తీవ్రంగా హింసిస్తోందని వాపోయాడు. ఇప్పటికే చాలా సార్లు తనను చంపడానికి ప్రయత్నించిందని, అయితే ప్రతిసారి తాను మెలకుతో ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడ్డానని మేరాజ్ తెలిపాడు. నిద్రలో ఉన్నప్పుడు ఏదో ఒక రాత్రి తనను చంపేయగలదని భయం వ్యక్తం చేశాడు. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ కు లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదు సమర్పించాడు. ఈ వింత ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన జిల్లా కలెక్టర్ వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. పోలీసులు దీని మానసిక వేధింపుల కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో వేగంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఇంకెంతమందిని కరుస్తుందో ఏమో అని ఒకరు వ్యాఖ్యానించగా, ఏమైనా నాగమణి దాచిపెట్టావా అని మరొకరు చమత్కరించారు. నీ పెళ్లి జీవితంలో శ్రీదేవి దొరికింది, చాలా అదృష్టవంతుడివి అంటూ 1986 నాటి నాగిన్ సినిమాలో నటి శ్రీదేవి పోషించిన ఇచ్ఛాధారి పాము పాత్రను గుర్తు చేస్తూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ విచిత్రమైన కేసులో అసలు నిజమేంటో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.